నాయకులతో పాటు కుల సంఘ నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. మరి ఆ కార్యక్రమానికి మనం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ కార్యక్రమానికి హాజరు కావడం, అక్కడ జంతర్ మంతర్ దగ్గర ఆ కార్యక్రమంలో దాదాపు మన ముఖ్యమంత్రి వర్యులు 2.5 గంటలు మనతోనే మరి టైం ఇచ్చి మన దగ్గర ఆ ధర్నాలో పాల్గొనడం జరిగింది. ఆ పాల్గొన్న తర్వాత మరి కేంద్ర ప్రభుత్వానికి కూడా మన బీసీలు పెద్ద ఎత్తున కాబట్టి ఖచ్చితంగా ఈ ఉద్యమం ఏదైతుంది బీసీలు తలుచుకుంటే ఇటు తెలంగాణ సాధించుకున్నారు, ప్రభుత్వ ఉద్యమంలో బీసీలు పాల్గొన్నారు, సాయుధ పోరాటంలో బీసీలు పాల్గొన్నారు, వందే మాతరం ఉద్యమంలో బీసీలు పాల్గొన్నారు. ఇంకా బీసీలో అనేక రకాలుగా ముందుకెళ్ళిపోతే ఈరోజు మా పరిస్థితి ఎట్లా అని చెప్పి భారతీయ జనతా పార్టీ కూడా ఒక అడుగు ముందుకేసి మేము కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తమే కాదు దేశవ్యాప్తంగా జనగణలో పునగణన చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన చరిత్ర ఈరోజు మన బీసీ సంక్షేమ సంఘం తీసుకురావడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా పోరాడితేనే మనం ఏదైనా మనం సాధిస్తాం. కాబట్టి ఖచ్చితంగా మన హక్కుల కోసం కూడా మనం పోరాడతాం. అదేవిధంగా ఈరోజు మన చట్టసభలో రిజర్వేషన్లు కావాలని చెప్పి పోరాడుతున్నాం. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అయిపోయింది కాబట్టి ఆ కులగణన ప్రాతిపదికన మన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా రాజ్యసభ మెంబర్లుగా వార్డు మెంబర్లు కూడా మనం కేటాయించాలని చెప్పి మనం పోరాటం చేద్దాం. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 42% రిజర్వేషన్లు అమలు పరచాలని చెప్పి మన కుల సంఘాల నుంచి కూడా కార్యక్రమాలు చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అదేవిధంగా